నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభలో పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్ పైన ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇచ్చారనే చెప్పుకోవాలి. సో అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారనే చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళాలు అని చెప్పారు. కాదు 3 పెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం, 4వ పెళ్ళానివి ఎవరు అనే దానికి సంబంధించి అందరూ విన్నారు. సో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. తాడేపల్లిగూడెం జెండా సభ వేదికగా పవన్ కళ్యాణ్ ఎవరెవరికి ఎలా ఇవ్వాలో కౌంటర్లు అలా నెమ్మదిగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చారు. సో పెళ్ళాల గురించి ఇక్కడ టాపిక్ తీస్తూ జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయన పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళాలు అనే మాట ఆయన మాట్లాడడం జరిగింది. సో దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు తాడేపల్లిగూడెం సభలో మనం విన్నాము. అసలు ఈ పెళ్ళాల విషయం ఏంటి, అసలు ఇందులో మరి భారతి కూడా సీరియస్ అయ్యారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏంటంటారు దీనికి సంబంధించి? ఇది జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనం. జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనం, చౌకబారు మనస్తత్వం పైన పవన్ కళ్యాణ్ తిరుగుబాటు. ఏంటి, ఎన్నాళ్ళని ఆయన మాత్రం సహిస్తాడు? ఆయన వ్యక్తిగత దూషణలు, ఆయన పెళ్ళాల గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి పదే పదే జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా వీళ్ళ విమర్శలను భరించాడు. నిన్న బరస్ట్ అయ్యాడు. ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఏమని 4 పెళ్ళాలు అంటావేంట? నేను చేసుకుంది 3 పెళ్ళిళ్ళే, 3 పెళ్ళాలు, 2 విడాకులు, 4వ పెళ్ళాం నాకేమీ లేదు. 4వ పెళ్ళాం అంటున్నావు అంటే ఏంటి? 4వ పెళ్ళాం నువ్వే రా అన్నాడు. అంటే ఆయనకు అంత పెయిన్ వచ్చింది, అంత భరించలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చాడు. అంటే పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా అంటే ఎవరికన్నా కోపం వస్తుంది, రాకుండా ఎందుకు? అసలు ఎందుకు? పెళ్ళిళ్ళ గురించి, పెళ్ళాల గురించి ఏమైనా చట్టాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే రాజ్యాంగం ఏమైనా చెప్పిందా? 1 పెళ్ళాం ఉంటేనే ముఖ్యమంత్రి కావాలని, 2 పెళ్ళాలంటే అవ్వకూడదని? బ్రహ్మచారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. అవును, అటల్ బిహారీ వాజ్పేయి. గవర్నర్లు కూడా అయ్యారు చెప్పుకోవాలంటే. చాలామంది ఏది పెళ్లి కానాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, సాధువులు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గోల ఏంటి? అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మీద విమర్శించడానికి ఏమి లేదు. అతన్నేమి అవినీతిపరుడు అంటానికి వీల్లేదు, అతనేమి కబ్జాలు చేశాడు అంటానికి వీల్లేదు. ఇక ఏ విధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలో తెలియక పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగత నిందలు ఆరోపిస్తున్నారు. ఒకవైపేమో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమాల గురించి ధ్వజమెత్తుతున్నాయి. ప్రతి స్కీములో స్కామ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ అవినీతి కుంభకోణాలు, ఈ అసమర్థ పాలన, తన ఫెయిల్యూర్స్, ఈ వైఫల్యాల నుంచి జగన్మోహన్ రెడ్డి దృష్టి మళ్లించడం కోసం ఈ సబ్జెక్ట్ తీసుకున్నాడు అన్నమాట పవన్ కళ్యాణ్. ఈ పెళ్ళాల గోల, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా. అంటే ఏంటి, ప్రజల దృష్టి మళ్లించటం, తద్వారా పవన్ కళ్యాణ్ని చికాకుపరచటం, ఓకే, అతన్ని రెచ్చగొట్టడం అన్నమాట. ఇప్పుడు నిన్నటి తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. అవును, మంట ముట్టించాడు. వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి, మంత్రులకి బొబ్బలే అన్నమాట. ఒక మండే అగ్ని గోళాన్ని చూసాం అవును నిన్నటి సభలో. మళ్ళా పాత పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. ఇప్పటిదాకా మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏంటబ్బా ఇంత పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా మారాడు, అవతలాళ్ళు అంత రెచ్చగొడుతున్నా అసలు ఈయనేంటి అసలు స్పందించట్లేదు అనుకున్నాం. అదంతా ఇవాళ బరస్ట్ అయ్యాడు అనమాట. సమయం సందర్భం కోసం వేచి చూసినట్టున్నారు. అంటే ఏంటి, అంతగా అతన్ని నొప్పించారు, అతనితో అంత ఆడుకున్నారు. నీకు గతంలో యువరాజ్యం ఉండేది, ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఈయన యువరాజ్యం అధ్యక్షుడు. అవును, ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ యువరాజ్యం పవన్ కళ్యాణ్ నిన్న కనపడ్డాడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డిని అప్పుడు ఏమన్నాడు పవన్? పంచెలోడ తీసి కొడతా అన్నాడు. ఆయన పంచె కడతాడు కదా. నిన్న కూడా అన్నాడు అదే మాట. ఏమని కాదే మార్చాడు అన్నమాట. తెలుగు తమ్ముళ్ళు, వీర మహిళలు, జన సైనికుల జోలికి వస్తే వాళ్ళ మీద దాడులు చేస్తే మక్కెలు ఎరగదని
మడత మంచంలో పండబెడతా అన్నాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత పీక్ వెళ్ళిపోయిందో అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆయన అన్నాడు ఏమని, తనని విమర్శించేవాళ్ళు, తనకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు 24 సీట్లేనా అని ఎగతాళి చేస్తూ రెచ్చగొట్టేవాళ్ళు, ఏ విధంగా తెలుగుదేశం జనసేన పొత్తు విచ్ఛిన్నం చేయాలి అని కంకణం కట్టుకుని పనిచేస్తున్న వాళ్ళందరి మీద ధ్వజమెత్తాడు. సలహాలు సూచనలు ఇస్తున్నారు కొంతమంది, ఓపెన్ లెటర్స్. చేగుండి హరిరామ్ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం కూడా ఇవాళ ఒక లెటర్ రాశారు. అంటే నాకు తెలియక అడుగుతానండి, సలహాలు ఇవ్వాలి అన్నప్పుడు పర్సనల్గా ఇస్తారా, నలుగురికి తెలిసేలా ఇస్తారా? అదే కదా, ఇప్పుడు ఏంటి, నిజంగా వాళ్ళ క్షేమం కోరితే నువ్వు అన్నట్టు పర్సనల్గా ఇస్తారు, వాళ్ళ యొక్క నాశనం కోరితే ఇలా చేస్తారు. ఏది ఓపెన్ లెటర్సో, నీకేదన్నా నేను చెప్పాలి, నువ్వు ఎదగాలి, నువ్వు నిలబడాలి అంటే నీ దగ్గరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి 4 కోట్ల మధ్యన చెప్పాలి. అది అట్లా కాకుండా నిన్ను నాశనం చేయాలంటే నడి రోడ్డు మీద నీ గురించి మాట్లాడతాను. పోనీ పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డిలాగా ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నాడంటే అదేం లేదు కదా, అందరికీ అందుబాటులోనే ఉంటారు కదా పవన్ కళ్యాణ్. అదే అన్నాడు నిన్న తాడేపల్లిగూడెం సభలో కూడా, బాబాయిని మర్డర్ చేసిన వాళ్ళకి, వేల కోట్లు అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళకి, భూ కబ్జాలు చేసిన వాళ్ళకి, మైనింగ్ మాఫియా వీటన్నిటికీ పాల్పడిన వాళ్ళకేమో అతని సమాజం అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సమాజం అంత అండగా ఉంటే మరి నా సమాజం ఎందుకు అండగా ఉండట్లేదని ప్రశ్నించాడు. వాళ్ళ సామాజిక వర్గాన్ని వీళ్ళ సామాజిక వర్గాన్ని పోలుస్తూ, నేనేమన్నా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డానా, నేనేమన్నా మంది డబ్బు వేసుకు తిన్నానా, నా కష్టార్జితమే కదా, నేను సినిమాల్లో నటిస్తూ నేను కష్టపడి సంపాదించుకున్నదే ఇవాళ పార్టీకి ఖర్చు పెడుతున్నాను, కౌలు రైతులకు ఇస్తున్నాను, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి దానం చేస్తున్నాను, పిల్లల చదువులకు ఇస్తున్నాను, నా కష్టార్జితం, నాకేం పదవులు లేవు, నేనేమి మంది సొమ్ము కూడబెట్టలేదు, మా అన్న నాకు నేర్పిన విద్య నటన, ఆ నటన ద్వారా నేను సంపాదించింది ఖర్చు పెడుతున్నానే, నన్నెందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు, నా సమాజం నాకెందుకు అండగా ఉండట్లేదనే ఆవేదన కనపడింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆ పెయిన్ అర్థం చేసుకోవాలి ఎవరు, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, కాపు సమాజం కానీ. అంతే తప్ప ఆయన్ని నీరు గార్చేలాగా, ఆయన పరిగెత్తుతుంటే ఆ పరిగెత్తే కాళ్ళ మధ్య కట్టెలు పెట్టకూడదన్నమాట. 24 సీట్లే అంటే ఆయన చెప్పాడు ఏమని, గాయత్రి మంత్రం 24 అక్షరాలు అన్నాడు. విశ్వామిత్రుడు కూడా ఏదో చెప్పాడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర. నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం ఒక పొగరుతో చేశాడు. ఒక దేశపు జెండాకున్న పొగరు కనపడింది. అంటే పొగరంటే అదే ఎన్టీ రామారావు ఆత్మాభిమానం అన్నాడు. అంతే, అంటే చూసేవాళ్ళకి అది వేరేలాగా అనిపించండి, యాటిట్యూడ్ లాగా, విశ్వాసం, ఆత్మాభిమానం. అంటే పొగరులో ఆత్మాభిమానంలో ఎన్టీఆర్కి ఏమి తీసిపోడు ఎవరు, పవన్ కళ్యాణ్. ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం ఏదో చదివాడు ఏమని, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరకు వచ్చి మొరగదు, పర్వతం ఎవరికి తల వంచి సలాం చేయదు, ఈ దేశపు జెండాకు ఉన్నంత పొగరు నాకు ఉందన్నాడు. ఆ పొగరు కనపడింది నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగంలో. చంద్రబాబు ప్రసంగం కూడా మనం చూసాం. ఆయన ప్రసంగం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేతది ఆలోచనాత్మకంగా సాగింది, ఒక విజనరీ ప్రసంగం మనం చూసాం. అదే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆవేశంగా సాగింది. అక్కడ ఆలోచన, ఇక్కడ ఆవేశం. చంద్రబాబు ఏమన్నారు, తెలుగుదేశం నిప్పు అన్నాడు, జనసేన గాలి అన్నాడు. నిప్పుకు గాలి తోడైంది. అంటే పవన్ అంటే పవనం, పవనం అంటే ఏంటి, గాలి కదా. తెలుగుదేశం నిప్పుకు జనసేన గాలి తోడైంది, వైసీపీ బుగ్గే అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ బూడిదే అన్నాడు చంద్రబాబు. నిన్నటి ప్రసంగాలు, నిన్న ఒకళ్ళ జెండా ఒకళ్ళు మార్చుకున్నారు. చంద్రబాబు చేతిలో ఎవరి జెండా చూసావు, జనసేన. పవన్ కళ్యాణ్ చేతిలో తెలుగుదేశం. వాళ్ళ కుర్చీలు కూడా అలాగే కట్టారు. అంటే అంతగా వాళ్ళ మధ్య మైత్రి, అంతగా వాళ్ళ మధ్య సఖ్యత, పొత్తు, ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దేమో, వాళ్ళు చక్కగా అటు మైత్రి నెలకొంటుందేమో అనే ఒక భయం
ఒక దుగ్ధ అక్కసుతో ఆ పొత్తు విచ్ఛిన్నం చేయటం కోసం వీళ్ళు బయలుదేరారు. అవును. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ నాయకులు, మంత్రులు ఇక తిట్టడమే పని. కొడాలి నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, కేసినేని నాని, ఇక వాళ్ళతో కొంతమందితో ఓపెన్ లెటర్స్. అవును. ఎవరు? జోగయ్య గారితో లెటర్సు, ముద్రగడ పద్మనాభం ఒక ఓపెన్ లెటర్. టీడీపీ జనసేన పొత్తు విడగొట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈవెన్ ఢిల్లీ కూడా వెళ్ళి బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడనట్టుగా వార్తలు వచ్చాయి. సో ఏదేమైనా టీడీపీ జనసేన కలిసికట్టుగానే ఉంది, వెళ్తుందనే దానికి సంబంధించి తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభ మనకి ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఆ సభలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడారు, ఎవరికి ఎలా కౌంటర్ ఇవ్వాలో, ఎవరికి ఎలా సమాధానం, కౌంటర్ అని కాకుండా సమాధానం కింద తీసుకోవచ్చు, అది ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలో చాలా క్లియర్ కట్గా సమాధానాలు ఇచ్చారు. ఈవెన్ సమాధానాలు ఇవ్వకుండా దాంతోపాటుగా చంద్రబాబు గారిని కూడా ఏ విధంగా ప్రశంసించారో మనందరం చూసాము. సో మరి దీనికి కౌంటర్లు కూడా వస్తున్నాయి వైసీపీ నుంచి. చూద్దామండి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోవడానికి వైసీపీ ప్లాన్ చేసుకుంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, టీవీఎస్ గారు.